అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరి మధ్యలోనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అదే చెట్టు గ్రామానికి శాపంగా మారింది. సాయంత్రం 7:30 అయిన వెంటనే చీకటి విపరీతంగా కమ్మేస్తుంది. ఆ ముహూర్తం తర్వాత ఆ చెట్టు మీదికి ఒక భయానక దయ్యం వస్తుంది. ఆ దయ్యం ప్రతి రాత్రి ఊరిలో తిరిగి అందరినీ భయపెడుతుంది. ఇళ్లలో ఏం ఆహారం ఉన్నా దానిని మాయలుగా తినేస్తుంది. తలుపులు వేసినా ప్రయోజనం లేదు. అది వాసన ద్వారా ఆహారం గమనించి లోపలికి చేరుతుంది. అంజలికి ఆ దయ్యాన్ని మొదటిసారి చూసిన రాత్రి జీవితాంతం మర్చిపోలేనిది. అది ఎత్తైన రూపం, కనబడని ముఖం, కాని ఎర్రగా మెరుస్తున్న కళ్లతో ఆ దయ్యం మర్రి చెట్టు మీద నుండి నెమ్మదిగా దిగింది. ఆమె గుండె బీటలు మోగుతుంటే ఒక్కసారిగా తలుపు తట్టిన శబ్దం. తినారా? మిగిలినదేమైనా ఉందా అంటూ లోపలికి ఎవరో అడిగినట్టు వినిపించింది. అంజలి శ్వాస ఆగిపోయింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె తొందరగా తలుపు చూసేందుకు వెళ్లి కిటికీ నుంచి బయట చూసింది. బయట ఎవరూ లేరు. కాని తలుపుపై ముద్రలు ఉన్నాయి. బొచ్చి వ్రేలుల ముద్రలు. మానవులవి కావు. రాత్రంతా ఆమె నిద్రపోకుండా గడిపింది. ఇలాంటి హారర్ కథలు మీ గుండెను బాగబట్టి ఉంచుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.